ఈ కళ్యాణం అంత గొప్ప కళ్యాణం. అందుకే ఒకే దగ్గర చెయ్యరు. ప్రతి ఊళ్ళో ప్రతి గల్లీలో కూడా రాముడి యొక్క కళ్యాణాలు చేస్తూ తరించిపోయేది ఏందయ్యా అంటే అందరూ కూడా రాముడి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించిపోవాలి అని చెప్పేసి ఈ విధంగా కళ్యాణాల్లో చేస్తూ ఎక్కడా కూడా ముఖ్యంగా పూలు విడదీస్తూ ఉంటారు. ఒక పువ్వుని విడదీస్తూ ఉంటారు, అలా విడదీయకూడదు. పువ్వుని పువ్వులాగా సమర్పించాలి. అలా సమర్పించినట్లయితే ఇంకా బాగుంటుంది. ఇటువంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా మనం కనుక జాగ్రత్త పడుతూ ఉన్నట్లయితే రాముడి అనుగ్రహం మనకుండి జీవితం కళ్యాణప్రదంగా మారి కళ్యాణ శుభప్రదంగా మారి చక్కటి జీవితాన్ని మనం అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. అలానే గురువుగారు, ఇప్పుడు రాముల వారి జన్మ నక్షత్రము ఆయన కళ్యాణ నక్షత్రము రెండు ఒకటే. అవును. సో అంటే దీని వెనుక ఏమన్నా మన పురాణ గాథ ఏమన్నా ఉందా? దాని వెనుక ఏమైనా అంతరార్థం ఉందని అనుకోవచ్చు అంటారు? ఉంది. రాముడు అవతరించిందే లోక సంహరణ చేసి లోకాన్ని ఉద్ధరించడం కోసం కదా. కాబట్టి అటువంటి నక్షత్రం ఆయన జాతకం చాలా గొప్ప జాతకం. ఆయన జాతకం మొత్తం కూడాను మనకి రామేశ్వరం వెళ్తే ఒక దేవాలయం ఉంది, హనుమత్ దేవాలయం అనుకుంటాను. ఆ దేవాలయంలో రాముడి యొక్క జన్మకుండలి మొత్తం కూడా రాసిపెట్టి ఉంది, చెక్కబడి ఉంది. మొత్తం కూడా హిందీలో ఉంటుంది. ఆయన ఏ గ్రహం ఎక్కడ ఉంది ఏంటి అలా ఉండటం వల్లనే ఈ రాముడు కారణజన్ముడిగా వచ్చి జయించగలిగాడు అనేది మొత్తం కూడా అందులో నిక్షిప్తమైంది. అదొక్క రామేశ్వరంలోనే కనబడుతుంది మనకి జన్మకుండలి. అలా స్వామివారు కారణజన్ముడిగా ఉద్భవించి భూమి మీదకి వచ్చి చేసినటువంటిది కాబట్టి ఆ నక్షత్రంలోనే కళ్యాణం కూడా చేసినట్లయితే ఇంకా శత్రువు బాధ అంటే మానసికమైనటువంటి ఆందోళనలు మనకి మానవులకి, మనకు శత్రువులు అవే కదా. అంతేగా. అటువంటి అరిషడ్వర్గాలతో కూడుకొని కష్టపడుతున్నటువంటి మనకి ఆ బాధ నుంచి విముక్తి పొందడం కోసంగా మనం రాముల వారి జన్మ నక్షత్రం రోజునే కళ్యాణం కూడా చేస్తూ ఉంటాము. కొంతమంది పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి ఆ రోజే నిజంగా కూడా స్వామివారి కళ్యాణం కూడా అదే సమయంలో అయింది. ఆయన పుట్టినరోజు నాడే ఆ సమయంలోనే స్వామివారి కళ్యాణం కూడా అయింది. కాబట్టి రెండు కలిపి చేస్తున్నాము అని చెప్పేసి పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఎట్లా ఏది ఉన్నప్పటికీ కూడాను అలా చేయటం వల్ల తప్పకుండా మన జీవితం బంగారు బాటగా మార్చే ఇది మనకు కనపడుతుంది.